ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దేవుని బిడ్డ, ఒంటరిగా ఉండి అనేకమైన సమస్యలతో దిగులు పడుతున్నావేమో, పిల్లల విషయంలో దిగులు పడుతున్నావేమో, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సరిగా లేక, సమాధానము లేక, సంతోషము లేక నువ్వు దిగులు పడుతున్నావేమో. ఏది ఏమైనప్పటికీ నీ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును. నిన్ను బలపరిచేవారు ఎవరూ లేకపోవచ్చు. నీ ఇంటి వారు కూడా నిన్ను బలపరచకపోవచ్చు. ఇరుగు పొరుగు వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఎవ్వరు కూడా నిన్ను బలపరచకపోవచ్చు. కానీ మన దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు. దిగులు చెందొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీకు సహాయము చేయవాడను నేను అంటున్నాడు. నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఎవరు కూడా నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు. ఈ లోకంలో సహాయం చేస్తానన్న వాళ్ళు కూడా మొహం తిప్పేసి ఉండవచ్చు. నీకు సమయానికి ఎవరు కూడా నిన్ను ఆదుకోకపోవచ్చు. కానీ యేసయ్య, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకొనబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరిచేవాడు, బలపరిచే దేవుడు నీకు ఉన్నాడు. నువ్వు దిగులు పడవద్దు. ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడవద్దు. ఒంటరిగా ఉన్నానని దిగులు పడవద్దు. పిల్లల విషయంలో ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడవద్దు. నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు సహాయం చేసినప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడతావు? ఎందుకు మరి నిరాశ నిస్పృహలకు గురి అవుతావు? వద్దు. దేవుని వైపు, దేవుని తట్టును తిరుగు. దేవుని బలాన్ని నువ్వు పొందుకో. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుగా దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా దిగులు చేత, బాధల చేత కృంగిపోతున్నారు, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మనుషుల సహాయం వ్యర్థము, యెహోవా సహాయమే గొప్పది గనక ప్రభా, బిడ్డలు ఎవరైతే నాయన నీ సహాయులుగా ఉంటున్నారో వారందరికీ మీరు సహాయము చేసి నడిపించి బలపరచము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.